మరొక ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. గుంటూరు నుంచి రాజేష్ గారు రాస్తూ ఉన్నారు. ఇళ్ల ముందు షాపుల ముందు పెడుతున్న యంత్రాలు నిజంగా పనిచేస్తాయా? చూచేటటువంటి వారి దృష్టిలో కొంత భయాన్ని, ఉద్వేగాన్ని, భిన్నమైన ఆలోచనను రేకెత్తిస్తాయి. ఆ రకంగా పనిచేస్తాయి. నరదృష్టి యంత్రం, కుబేర యంత్రం, లక్ష్మీ యంత్రం. ఈనాటి కాలంలో యంత్ర వ్యవస్థ ఒక యాంత్రిక వ్యవస్థగా మారిపోయింది. అచ్చు యంత్రాలున్నాయి. గంటకు 1000, 100, 1,00,000 యంత్రాలు వచ్చేస్తున్నాయి. వాటి మనం వేలాడదీస్తున్నాం. నిజానికి యంత్రం అంటే శరీరమే యంత్రం. శ్రీచక్రం అంటే ఆ చక్రం శరీరమే. యంత్రం అంటే శరీరమే. ఆ యంత్రంలో ఉండేటటువంటి మంత్రాన్ని సాధకుడు అక్షర లక్షలు జపం చెయ్యాలి. ఏ యంత్రమైనా కూడా ఆ యంత్రంలో ఉండేటటువంటి యంత్రాన్ని తయారు చేసినటువంటి సాధకుడు ఆ మంత్రంలో ఉండే అక్షరాలకు అనుగుణంగా ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క లక్ష ప్రకారంగా అక్షర లక్ష జపాలు చేయాలి. ఆ మాట అని 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 అనడంలో ఒక ఉద్వేగం, ఒక ఉష్ణం, ఒక ఆకర్షణ శక్తి, ఒక వశీకరణ శక్తి ఏర్పడుతుంది. అలా ఆ శక్తి ఏర్పడినప్పుడు ఆ శక్తి ద్వారా ఆ యంత్ర నిర్మాణాన్ని చూచి ఆ సాధకుడు అలా అక్షింతలు వేస్తే ఆ యంత్రానికి శక్తి వస్తుంది. అలా వచ్చిన ఆ యంత్రమే వశీకరణాది ఇత్యాదులలో, లేకపోతే షాపులలో కస్టమర్స్ రావాలి అన్నప్పుడోనో మరింకెప్పుడో ఉపయోగపడుతుంది. కానీ లేని పక్షంలో అలంకారప్రాయంగా మాత్రమే మిగిలిపోతుంది. పరోక్షంగా ఇక్కడ ఏదో ఉంది అనే ఆలోచనని రేకెత్తించడం మట్టుకు ఈ యంత్రాలు అలా పనిచేస్తాయి అని చెప్పారు.